అందరికన్నా బాగా హైలైట్ అయింది డీజీపీ ర్యాంక్ హోదా ఉన్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారిని వైసీపీ ప్రభుత్వం కావాలని టార్గెట్ చేసి ఆయన్ని వేధించింది. ఆఖరికి ఆయన్ను గౌరవప్రదంగా కూడా రిటైర్ అయ్యేటటువంటి అవకాశం కల్పించలేదు. కానీ ఆయన కోర్టులో ఫైట్ చేసి చాలా గౌరవప్రదంగా చివరి రోజు ఆర్డర్స్ తెచ్చుకొని మధ్యాహ్నం ఆయన మళ్ళీ యూనిఫామ్ వేసుకొని ఈవినింగ్ ఆయన గౌరవప్రదంగా రిటైర్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే అవన్నీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా కొంతమంది అధికారులను వేధించారు అని అప్పుడు అనేక మంది మాట్లాడారు. వాటిని నిజం చేస్తూ 100కి 100% కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ అప్పట్లో వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారనుకుంటా. ఆయనకు అపరిమిత అధికారాలు ఆయన కట్టబెట్టారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్తో ఆయన తనకన్నా సీనియర్స్ను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అంతా తానే వ్యవహరించేవారు. ఆయన మన్నలను పొందడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని ఈవెన్ రూల్స్కి విరుద్ధంగా ఉన్నా కూడా ఒక సీనియర్ అండ్ మొదట్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అందరూ ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితికి ఆయన నిజం అని చెప్పేసి చెబుతూ ఈరోజు ఆయన స్వయంగా విడుదల చేసినటువంటి ఆ వీడియో చెప్తోంది. ఇన్స్టాగ్రామ్లో ఒక 15 నిమిషాల నిడివి గల వీడియో అది. దానిలో ఆయన చెప్తున్నది వీరిద్దరి పేర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి జాస్తి కృష్ణ కిషోరు, అలాగే ఐపీఎస్ ఆఫీసరు ఏబీ వెంకటేశ్వరరావు గారి ఫైల్స్ని నేను పేరుకి రూల్స్ ప్రకారంగా అవ్వచ్చు కానీ అది జనరల్గా అందరి విషయంలోనూ జరిగేదే. ఆ ఫైల్స్ని నేను క్లియర్ చేసి తప్పు చేశాను అని వారికి బహిరంగ క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి వారిద్దరిని వేడుకోవటం మనకు కనపడింది. సో దీని ప్రకారంగా ఇది మేబీ ఫస్ట్ స్టెప్ అనుకోవాలా. ఇప్పుడు ఆయన ఒక్కళ్ళే అధికారి కాదు కదా, ఈ రకంగా కళ్ళు మూసుకొని ప్రభుత్వ పెద్దని ప్రసన్నం చేసుకోవడం కోసం అడ్డగోలుగా వ్యవహరించారని ఆల్రెడీ కేసులు ఎదుర్కొంటున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులను చూస్తున్నాం, మనం కాంతిరాణ టాటాను చూస్తున్నాము, విశాల్ గున్నికి ఈ మధ్య ఏదో రిలీఫ్ వచ్చినట్లుంది. అలాగే మరింతమంది అధికారులు ఉన్న సంజయ్ లాంటి వాళ్ళు కానీ. సో ఇది మొదటి స్టెప్గా భావించాలి. ఇంకా మరి కొంతమంది ముందుకు వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా, లేకపోతే ప్రవీణ్ ప్రకాష్ ఆయనకున్నటువంటి ఏపీలో పర్టికులర్గా విజయవాడ గుంటూరుతో ఉన్నటువంటి ఒక అనుబంధంతో ఆయనకున్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతలను దృష్టిలో పెట్టుకొని ఎందుకు చివరిలో ఈ రకమైనటువంటి దాన్ని ఆపాదించుకోవడం అని చెప్పేసి కడుక్కోవడంలో భాగంగా ఈ రకంగా ముందుకు వచ్చారని అనుకోవాలి సార్. అంటే మీకు బాబురావు గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి, అలాగే 24x7 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సార్, ఈ ప్రవీణ్ ప్రకాష్ గారి వ్యవహారం చూస్తుంటే దాన్ని ఏమంటారంటే పిల్లి ఎలుకలన్నింటినీ తిని కాశీకి బయలుదేరిందండి, పుణ్యం వస్తుందని చెప్పి. సర్వీస్లో ఉన్నప్పుడైతే ఆయన చేయవలసిన అన్ని చేశాడు. ఇది సంవత్సరం అయిన తర్వాత ఆయనలో ఏదో రివ్యూ చేసుకుంటున్నాడు అనమాట. నేనేం చేశాను అది. దానివల్ల ఏంటి సార్ ఉపయోగం? ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఆ రోజు అలా చేశారు. ఆ తర్వాత అసలు ఆయన ఎంతవరకు వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా స్కూళ్ళన్నింటినీ కూడా ఒకే రోజు జూమ్ మీటింగ్ పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులతో ఒక వైసీపీ ప్రచారాన్ని నిర్వహించాలనేటువంటి స్థాయికి కూడా వెళ్ళిపోయాడు ఆయన. హైకోర్టుకి వెళ్ళి దాని మీద అధికారం అతనికి లేదు అని చెప్పి స్టే తీసుకొస్తే కానీ ఆయన తగ్గల. అంటే సీఎం గారి కళ్ళల్లో ఆనందం చూడటమే ఆ రోజు ఆయన లక్ష్యం. ఇవాళ తత్వం బోధపడినట్టుంది.
ఏదో వృద్ధనారీ ప్రాతిపత్యం లాగా ఇవాళ మాటలు మాట్లాడతాం. వీళ్ళందరూ కూడా వీళ్ళ గురించి అసలు చర్చించటమే. నేనైతే అది రాత్రి చూశాను, అది ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళ గురించి ఎందుకు మనం చర్చించాలా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి మడుగులు ఎత్తి రూల్స్ అన్నిటినీ పక్కన పెట్టి అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ అధినేతల్ని ప్రసన్నం చేసుకునే అధికారులు వాళ్ళు ఏదో మార్పు వచ్చిందని, అదేమైనా దేశానికి ఉపయోగమా సార్? ఇలాంటి వాళ్ళ గురించి చర్చించటమే అనవసరం అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలి చూసాం, గుంటూరు కమిషనర్గా ఉన్నప్పుడు చూసాం. ఆయన ఏదో మంచి పనులు చేసి ఉండొచ్చు అధికారిగా, కానీ ఎంత నియంతగా వ్యవహరించాడో బాబురావు గారు కూడా తెలుసు. ప్రజలు ఇచ్చేటువంటి విజ్ఞాపనలు కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. సరే, ఆయనకి ఏదో మంచి పేరు, అప్పుడు హీరో అయ్యానోడు జీరో ఎలా అవుతాడు సార్? ఒక నిబద్ధత ఉన్నటువంటి అధికారి రూల్స్ ని ఫాలో చేసి రాజ్యాంగాన్ని ఫాలో చేసి పనిచేసే వ్యక్తి ఒకేసారి మారిపోతాడా? అది సాధ్యమా? ఈ దేశంలో జరుగుతున్నాయి అలాగా. ఈ ప్రభుత్వం అని కాదు, ఆ ప్రభుత్వం అని కాదు, అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ అధినేతల్లో మెప్పు పొందడం కోసం అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు పరివర్తన రావట్లా. చాలా మంది జైలుకి వెళ్ళారు, వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు, విఆర్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు చేసిన పాపం ఏంటి సార్? ఆయన ఏమైనా అవినీతి చేశాడా? ఆయన ఏమైనా పెగాసిస్ మెటీరియల్ కొన్నాడా? కొన్నట్టే అక్కడ రుజువులు ఉన్నాయా? ఏమీ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయన చేయమంటే ఈయన చేసేస్తాడా? ఆ రోజు ఆయనకి రూల్ కరెక్ట్ అనిపించిందా? ఇంకోటి కృష్ణ కిషోర్, ఆయన ఎప్పుడో 9లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వినలేదంట, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది దృష్టిలో ఉంచుకొని ఆయన్ని ఎన్ని తిప్పులు పెట్టాడు సార్? సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోతానంటే పంపలా, సస్పెండ్ చేశాడు, చాలా చేశాడు. ఇవన్నీ ఏమి చేసినాయిగా. ముఖ్యమంత్రికి చెప్పాలా సార్, ఇది కుదరదు సార్, ఈ రకంగా వెళ్తే మీకే చెడ్డ పేరు వస్తుంది ప్రజల్లో అని చెప్పగలగాల? లేకపోతే నీకు ప్రాధాన్యత లేనటువంటి పోస్టింగ్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇస్తా అంటే తీసుకో, పక్కనుండు. నువ్వు ఐఏఎస్ చదివిన తర్వాత నువ్వు ఏ ప్రమాణం చేసావు? నేను అక్కడ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారు నీకు? వాటన్నిటినీ పక్కన పెట్టి తుంగలో తొక్కి ఆ రోజు అడ్డగోలుగా వ్యవహరించి, అసలు అంతవరకు ఎందుకు మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని డిగ్రేడ్ చేసి ఆయన బాపట్లో ఎక్కడో చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్కి పోస్టింగ్ ఇచ్చింది ఈయన సంతకంతోనే ఒక చీఫ్ సెక్రటరీని పంపించాడు. నేను చేయండి సార్ అని చెప్పాలండి. నీకు నిజాయితీ, దమ్ము, ధైర్యం, నేనేదో హీరో అయ్యాను ఇవాళ జీరో అయ్యాను, ఏంటా పరివర్తన? దేనికోసం మళ్ళీ కొత్త నాటకం? మళ్ళీ ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సలహాదారుగా వెళ్ళడానికి ఏమైనా వేస్తున్నాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? ఇవన్నీ కూడా దొంగ నాటకాలు సార్. మనం చాలా మంది ఆఫీసర్లు చెప్పుకుంటాం, రిటైర్డ్ అయినా సరే. శంకర్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటారు ప్రజలు. మీకు చదువు ఉంది, పాస్ అయ్యారు, మీకు మంచి ఉద్యోగం వచ్చింది, నెలకు జీతం వస్తుంది, రూల్కి వ్యతిరేకంగా చేయలేమని చెప్పాలా? ఆ శ్రీలక్ష్మి చూడండి, అసలు ఆమె కొన్నాళ్ళు జైల్లో ఉంది, సిక్ అయిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడంలోనే తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్రాకి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె చేసిన అవినీతి స్వయంగా కరుణాకర్ రెడ్డి చెప్పాడు. ఆ విగ్గులే 1,00,000 ఉంటాయంట, ఆమె తొడిగే విగ్గు చీర 1,00,000 2,00,000. ఇవన్నీ ఏంటి సార్? ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళని మనం ఎలా సమర్థించి మాట్లాడతాం, లేదా ఎలా అసలు వీళ్ళ గురించి చర్చ పెట్టాలా? మనం సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్. అన్నార్థులు ఎంతో మంది బాధలు పడతా ఉన్నారు, ఫెసిలిటీస్ లేక, గూడ లేక. వాళ్ళందరినీ పట్టించుకోకుండా వాళ్ళ ప్రాపకం కోసం ఆయన ఏదో చేసి ఇప్పుడేదో ఆయనలో మార్పు వచ్చిందంట, ఓ వీడియో పెట్టాడు. అది వెంకటేశ్వర గారు, కృష్ణ కిషోర్ గారు ఆయన క్షమించి వదిలేస్తే ఆయన హ్యాపీగా నిద్రపోతాడంట. ఎంత ఈ ఊసర వెళ్ళి మనుషుల గురించి మనం మాట్లాడటం అనవసరం.
మళ్ళీ ఆయన రావటంతోనే అసలు ఆయన విధుల్ని నీ పరిధిలో లేవు అని చెప్పడానికి హైకోర్టుకి వెళ్ళవలసి వచ్చింది సార్. ఆయన విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒకళ్ళు చెప్తే చాలు కదా, నీకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, నువ్వు రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ నువ్వు సమావేశపరిచి జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది, అతన్ని సమర్థించండి అని ఆ తల్లిదండ్రులు చెప్పడానికి నువ్వు చేసిన ప్రయత్నం మేము మర్చిపోతామా? ఆయన మర్చిపోతే మరి నిన్న పెట్టిన వీడియోలో అది ఎందుకు పెట్టలేదు? హైకోర్టు చివాట్లు పెట్టిన సంగతి కూడా చెప్పుంటే బాగుంటది కదా. లేదా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో ఆయన ఏమైనా సీఈఓగా వెళ్ళాలనుకుంటున్నాడా ఏంటి తెలియదు కదా. కాబట్టి నేను ఇలాంటి అధికారులని ఇప్పుడు మేము కృష్ణా జిల్లాలో మేము చిన్నతనంలో ఏవిఎస్ రెడ్డి గారు అని చెప్పి ఒక కలెక్టర్ ఉండేవాడు. ఆయనకి ట్రాన్స్ఫర్ వస్తే సుందరయ్య గారు డిమాండ్ చేశాడు ఆ కలెక్టర్ ఇక్కడే ఉండాలని. అంటే ఆయనకి కృష్ణా జిల్లాలో అంత మంచి పేరు. సుందరయ్య గారు లాంటి మనిషి ఒక ఆఫీసర్ బదిలీ అయితే అడుగుతాడండి? అడిగాడు సుందరయ్య గారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళ ఈ ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు, ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం టీవీలో చెప్పుకోవడం అనవసరం. నేను అనుకుంటున్నా దీని మీద సింపుల్ గా మీరు చర్చ అందరి చేత మాట్లాడిచ్చేసి ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటే మంచిది అనుకుంటా. ఆయన గురించి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ముందు మరో టాపిక్ ఉంది, దాంట్లో కూడా వెళదాము. వద్దంటే చాలాసేపు మాట్లాడారు, ఆయన గురించి చాలా చెప్పారు. బాబురావు గారు దగ్గరికి వెళ్ళాలి. అదే మంచిదే, ఈ నాటకాలు ఆత్మని చెప్తాం. అందు గురించే కదా మరి చర్చ పెడితేనే కదా ఇవన్నీ బయటకు వచ్చేది. చాలా మంది ఏమంటున్నారంటే ఆయన చాలా పాపం చాలా రియలైజ్ అయ్యాడు, అసలు ఇటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్పకపోయినా ఎవరు ఆయన అడగరు, కానీ ఆయన వచ్చేసి ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంత పెద్ద అంతసేపు మాట్లాడి చెప్పాడంటే ఆయనలో ఎంతో కొంత పరివర్తన వచ్చిందని చెప్పేసి మీ పార్టీకి మీకు సానుభూతి పనులు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. బాబురావు గారికి బాగా తెలుసు నాకంటే ప్రవీణ్ ప్రకాష్ గురించి. అదే ఎవరి వర్షం వాళ్ళకు ఉంటుంది, ఎవరి దాళ్ళు చెప్పమని చెప్పి పిలిచింది.